వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం అంబులెన్స్ వెబ్సైట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి, ఇది నేను చేసిన అంబులెన్స్ వెబ్సైట్. ఇది హెడర్ అంటారు. హెడర్లో ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఉంది. ఇది మెనూ బార్ గైస్. ఇది స్లైడర్, చూడొచ్చు ఎంత నీట్గా స్లైడ్ అవుతుందో. అండ్ ఇది ఎంటర్ అయినప్పుడు లైట్గా ఇలా యానిమేషన్ కూడా అవుతుంది. ఓకే, ఇవన్నీ బ్లాగ్ పోస్ట్స్, ఇలాంటి డిజైన్స్ అన్ని ఎలా చేయాలో A to Z నేను చూపిస్తాను. ఇవి సర్వీసెస్. ఇది టెస్టిమోనియల్స్ గైస్. ఇదేమో నీట్గా యానిమేషన్ ఇట్లా కార్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక బుకింగ్ ఫార్మ్, అండ్ ఇక్కడ వచ్చేసి మన కంపెనీ యొక్క అడ్రస్ డీటెయిల్స్. ఈ విధంగా ఇది మళ్ళీ ఫైనల్ గా వచ్చేసి ఇది ఒక ఫూటర్ గైస్. ఇది A to Z థీమ్ పర్చేస్ చేసి ఎలా చేశాను అనేది మీకు వీడియో మొత్తంలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకండి. ఓకే, వీడియో అంటే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క భాగంగా చూపిస్తాను, ఎందుకంటే అంత లాంగ్ లెంత్ వీడియో నేను పెట్టలేను. పెడితే చాలా ఇబ్బంది అవుతుంది మీకే. సో నేను ఇవి ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి, చూసి నా వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, ఇక్కడ ఇంకా చూపించడం మర్చిపోయాను. ఇక్కడ బుక్ నౌకి వెళ్తే బుకింగ్ ఫామ్ అనమాట. ఎవరైనా విజిట్ అయితే డైరెక్ట్ బుకింగ్ చేస్తే ఈమెయిల్ వస్తుంది, ఇదొకటి. అండ్ ఇంకా అబౌట్ అస్ అంటే కంపెనీ గురించి వెళ్ళి వీళ్ళు చేసే సర్వీసెస్ ఏంటి అనేది. వీళ్ళు చేసేటివి 5 సర్వీసెస్లు ఉన్నాయి, అవి నేను ఇక్కడ వేసేసాను. సో ఇది అబౌట్ అస్ పేజ్. సర్వీసెస్ అంటే బ్లాగ్ పోస్ట్ అనమాట. వీళ్ళు చేసే సర్వీస్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇది బాడీ ఫీచర్ సర్వీస్, దాని కంటెంట్, అవుట్ స్టేషన్ సర్వీస్, ఈ విధంగా చేసుకోవచ్చు గైస్. అండ్ ఇవి సర్వీసెస్, ఇవి కాంటాక్ట్ అస్ పేజ్ గైస్. కాంటాక్ట్ అస్ తెలిసిందే. కాంటాక్ట్ అస్ అంటే డీటెయిల్స్ ఫిల్ చేయాలి, నేమ్, ఫోన్ నంబర్, ఏదైనా కామెంట్, మెసేజ్ ఉంటే చేయొచ్చు అంబులెన్స్ సర్వీస్ కోసం. ఈ విధంగా చేయొచ్చు. ఇదే కాకుండా అడిషనల్ గా నేను వాట్సాప్ ఐకాన్ యాడ్ చేశాను. ఇంకోటి, నేను ఇక్కడ కాల్ బటన్ కూడా వస్తుంది. అది ఎలా అంటే, ఒక నిమిషం హోమ్ పేజ్కి వెళ్దాం. హోమ్ పేజ్కి వెళ్ళి దీన్ని నేను రీస్టోర్ చేస్తున్నా. ఇది మొబైల్ ఫార్మాట్ లో, ఇది మొబైల్ ఫార్మాట్ ఇట్లా కనిపిస్తుంది. ట్యాబ్ ఫార్మాట్ లో ఇలా కనిపిస్తుంది. ఓకే, మొబైల్ ఫార్మాట్ ఇట్లా కనిపిస్తుంది. ఇది చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఇది కాల్ బటన్, ఇది వాట్సాప్ బటన్ గైస్. ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ లైవ్ లో నన్ను రిఫ్రెష్ చేస్తే మొబైల్లో ఇలా కనిపిస్తుంది. నీట్గా వస్తున్నాయి అన్ని. నైస్, దిస్ ఇస్ వండర్ఫుల్ గైస్. ఈ విధంగా మొబైల్లో చూసుకోవచ్చు. ఓకే, సారీ, మీకు స్పీడప్ చేశానా, స్లోగా చేస్తున్నా. చూడండి, ఇలా వస్తుంది ఒక్కొక్క దాని తర్వాత ఒకటి. ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తా, ఇలా వస్తుంది గైస్ నీట్గా. స్లైడర్, యానిమేషన్. ఓకే, నీట్గా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇవేమో బ్లాగ్ పోస్ట్. ఓకే, ఇదేమో ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు అనేది నీట్గా ఒక ఇమేజ్ పెట్టి ఇలా చేయడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. ఇవి సర్వీసెస్, వాళ్ళు చేసే సర్వీసెస్: రోడ్ అంబులెన్స్, నాన్ ఎమర్జెన్సీ, స్టాండ్ బై విత్ బాడీ ఫ్రీజర్ బాక్స్, మెడికల్ ఎక్విప్మెంట్, ఇవన్నీ అనమాట. ఇవి టెస్టిమోనియల్స్ కూడా నీట్గా వస్తాయి గైస్, యానిమేట్ అవుతూ. చూడొచ్చు మీరు. ఇవన్నీ లోగోస్, ఇవి యానిమేషన్ గైస్. ఇది మొబైల్లో అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకో ఇవి స్కిప్ అవుతున్నాయి. ఓకే, వరి అవ్వాల్సింది, ఇవి కూడా నీట్గా కనిపిస్తాయి. ఓకేనా, ఎవ్రీథింగ్ మొబైల్ రెస్పాన్సివ్. ఓకే,
ఈ విధంగా అడ్రస్, మ్యాప్ అన్ని మొబైల్లో కనిపిస్తాయి గైస్. ఇప్పుడు నేను మీకు చూపించే విధంగా. బాగుంది కదా? ఓకే గైస్, ఇప్పుడు మనం ఇలాంటి వెబ్సైట్ ని ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే.